సత్యాశుభాలను ఇస్తారు. కాశీలో స్నానం చేస్తారు, కొల్హాపూర్లో భిక్ష స్వీకరిస్తారు, మహాపూర్లో ఇప్పిస్తారు చెప్పబడుతుంది. ఇవన్నీ కూడా చట్టక్షర ఉత్తరాలు ఉన్నాయి. అంచెలు ఇప్పుడు బాగా ప్రాసెస్ నేను చచ్చిపోతాను, నాకు అండవ కప్పని ఉంది అంత రోజు. దానికి ఏం చెప్తారు సమాధానం? నేను చచ్చిపోయాక నాకు అండవ కప్పంటే తెలుగుదేశం ఉంది. మరి ఏంటది? ఇది కాదండి, ఒక మనోభావాలు, మనస్పర్ధలు, అహంకార పూరితం. ఏదైనా సరే 6 అడుగుల గోతులోకి ఎవడైనా వెళ్ళేది. అహంకారంతో జీవితాలు నాశనం అయిపోతాయి. పదవులు శాశ్వతం కాదు. మాకేంటంటే కష్టపడి పనిచేసాం. ఫస్ట్ గర్వంగా 175 మంది ఎమ్మెల్యేల్లో సిన్సియర్గా జనాల్లోకి వెళ్ళి తిరిగేది ఒక పృథ్వీరాజు. పార్టీ వచ్చినప్పుడు కదా, అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా. కానీ వాళ్ళు ఏంటంటే వీడు వద్దు అంటే, మీరు గతంలో ఆలోచించాలి. ఎవరికి లేని ఇది నాకేందుకు పెట్టారు? అది వాళ్ళ విజ్ఞతగా వదిలేసాం. శ్రీపాద వల్లభుడు ఈ క్షేత్రంలో ఆ దరిద్రుల గురించి అసలు మనం మాట్లాడకూడదు. పుణ్యక్షేత్రం ఇది. ఆ భగవంతుడే చూసుకుంటాడు మొత్తం. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నాశనం చేశారు. ఇంకా త్వరలోనే ఆ పనిష్మెంట్ మే 13వ తారీఖున భగవంతుడు ఇస్తాడు. కొంతమంది ప్రత్యర్థులు కరోనా సెకండ్ వేవ్ లో తమరికి హాస్పిటల్లో సీఎం ఆఫీస్ నుంచి మంచం కూడా దరిద్రం అనిపించుకున్నాక ఆ దరిద్రంలో మనకి టైం బాగాలేనప్పుడు ప్రతి ఒక్కరు జీవితంలో, మీ జీవితంలో కూడా జరిగి ఉంటుంది. టైం బాగాలేనప్పుడు ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు, ఒక ఇది జరగవచ్చు, ఒక కుటుంబంలో ఏదైనా జరగవచ్చు. టైం బాగాలేదు, వెళ్ళాం. ఇది ఇంత దుర్మార్గుడి దగ్గర మనం ఉండకూడదు అని బయటకు వచ్చాం. కరోనా అప్పుడు నేను అక్కడ పదవిలోనే ఉన్నా, నాకు అసలు బెడ్ లేదు. ఇప్పుడు నువ్వు నా మీద ఎలిగేషన్ వేసావు. ఎలిగేషన్ చేసి నా కుటుంబం ఎంత బాధపడి ఉంటుంది, నా సన్నిహితులు ఎంత బాధపడి ఉంటారు, నా కోసం క్యారెక్టర్లు రాసిన రైటర్సు, డైరెక్టర్సు, ప్రొడ్యూసర్స్ ఎంత బాధపడి ఉంటారు. మాకు తెలుసు పృథ్వీరాజ్ అంటే అనేది. దరిద్రమైన రాజకీయాల్లోకి వెళ్ళటం అనేది వచ్చింది. నేను ఒక్కడనే నా వాయిసే కరెక్టు, పృథ్వీరాజే కరెక్టు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉంటే అన్న ఉండాలి, లేకపోతే కొండ ఉండాలి. ఆ రెండు లేవు. కష్టపడి పని చేసాం. తర్వాత ఇలాంటి దుర్మార్గుల దగ్గర మనం ఉన్నాం. కరోనాలో 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు నాకు అప్పుడు. ఆ టైంలో మెగా ఫ్యామిలీ, మెగా కుటుంబం నుంచి నాగబాబు గారు నాకు ఫోన్ చేసి ఇమీడియట్గా నాకు బెడ్ ఇప్పించి దగ్గర బోల్డన్ని లక్షలు ఖర్చు పెట్టి పునర్జన్మనిచ్చారు వెంకటేశ్వర స్వామికి, అలాగే లక్ష్మీ నరసింహస్వామికి, మెగా ఫ్యామిలీకి. ఇప్పుడు వచ్చిన శ్రీపాద వల్లభ ఆ స్వామి ఆశీస్సులు ఉండబట్టే మళ్ళీ బతికాం. అది ఈ బ్రతుక్కి ఒక సార్థకం ఉంది. కాబట్టి ఎవరో కోసం మనం మైకి పట్టుకోవాల్సిన అవసరం లేదు. మన కుటుంబం కోసం మైకి పట్టుకుందాం, మనకి జన్మనిచ్చిన వాళ్ళ కోసం మైకి పట్టుకుందాం. అందుకే జనసైనికుడిగా నేను దీంట్లోకి వచ్చాను. ఇప్పుడు ఆ దరిద్రం గురించి ప్రెస్ మీట్లో మాట్లాడతాను. వాడు ఒక మనిషి అన్న చెప్పండి.